రారా ఇప్పుడు నువ్వైతే చెప్పినావో అది దే స్టేట్మెంట్ మళ్ళీ చెప్పు ఒకసారి. అంటే ఇప్పుడు డైలీ లేవడం, పడుకోవడం, వర్క్ ఆ, ఇది కాకుండా ఇది కాకుండా మనం అట్లీస్ట్ 1 or 2 hours ఇది చేస్తే బాగుంటుంది. అది మళ్ళీ 1 or 2 hours ఎందుకు? ఓకే, టైం అవసరం లేదు, జస్ట్ అంటే ఇప్పుడు నేను ఆ రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఓన్లీ హ్యూమన్ బీయింగ్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. దానికి బియాండ్గా అసలు లైఫ్ లేదు అనుకుంటున్నాడు. అదే మొత్తాన్ని దాంతో నింపుకున్నాడు ఆయన. ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, ఇల్లు, ఫ్యామిలీ, ఉద్యోగం, అట్లా టైం గడిచిపోతుంది. ఎంతో చేసినా చివరికి ఏమీ చేయలేదు అన్న భావన కలుగుతుంది అట్లా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి సాటిస్ఫై అయితే నువ్వు ఆనందం పొందడం, ఎదుటి వ్యక్తి డిసప్పాయింట్ అయితే నువ్వు బాధ పొందడం, ఇట్లా జరుగుతూ ఉంది. అంటే అది రెసిప్రికేషన్. అది మరి దానికి బియాండ్గా లైఫ్ ఏముందంటే దానికి బియాండ్గానే లైఫ్ ఉంది, కానీ మనకి ఎవరు చెప్పరు కూడా ఎవరు. అందుకని రోజు కాసేపు నువ్వు అన్నట్టుగా 10 నిమిషాలు, పావు గంట రకరకాల ప్రయోగాలు చేయాలి ఖాళీ సమయంలో. ఎవరైనా చేయొచ్చు. దీనికి సాధన చేసేది ప్రయోగం అన్న, సాధన అంటలే అనట్లే. అదేంటంటే ఇప్పుడు ఉద్యోగం, ఆ తర్వాత ఆఫీసు, ఆ తర్వాత ఇల్లు, ఈ సంసారం, వీటి మధ్యన ఎప్పుడో ఒకప్పుడు ఒక 1/2 an hour ఏమీ చేయకుండా ఉండడం చేయాలి. నువ్వు అక్కడ ఒక మెసేజ్ ఉంది అందులో. ఏమిటంటే టైమ్ ఈజ్ మనీ అంటున్నారు కదా. అంటే టైమ్ ఈజ్ వాల్యుబుల్, టైమ్ ఈజ్ మనీ. ఇప్పుడు నీకు పొటెన్షియల్ ఉంది అనుకుంటే టయాన్ని 1/2 an hour నువ్వు ఏం చేయకుండా కూడా ఉన్నావు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే నువ్వు ఓన్లీ చేయడానికే లేవు, చేయడము, చేయకుండా ఉన్న సమయం, ఈ రెండు కలిపితేనే పని అవుతుంది. చేసుకుంటూ పోతే పని అవుతలేదు. చేయాలి, ఆపాలి, చేయాలి, ఆపాలి, చేయాలి, ఆపాలి. ఉదాహరణకి ఇట్లా దెబ్బ కొట్టావు రొట్టె చేసినప్పుడు, అట్లే కొడితే రొట్టె కాదు, తీయాలి, మళ్ళీ కొట్టాలి. అంటే చిన్న గ్యాప్ ఇస్తే రొట్టె అనేది వైశాల్యం అవుతుంది. ఇప్పుడు మిషన్ నడుస్తుంది, టక్ 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 అని ఎందుకంటుంది? టా అనొచ్చు కదా. అంటే ఏదైనా కంటిన్యూస్గా ఉంటే అది డెడ్ అనమాట. ఆగాలి, చేయాలి, ఆగాలి, చేయాలి. అందుకే మనిషి కూడా చేయడం తెలుసుకున్నాడు, ఏమి చేయకుండా ఉండడం కూడా తెలుసుకోవాలంట నేను. కానీ మనిషికి ఏం డౌట్ వస్తుందంటే ఏం చేయకపోతే ఈ సమయం వృధా అయిపోతుంది. తర్వాత హీ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ హిస్ టైమ్ విత్ మనీ. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండేవాడు, అతనికి ఎవ్రీడే శాలరీ ఒక 2,000 వస్తుంది. మంచి ప్రొఫెసర్ కాబట్టి. అతను ఎక్కడన్నా పెళ్ళికి రావాలంటే అది సాటర్డే సండేనే అయి ఉండాలి, లేకపోతే రాడు. ఎందుకంటే సెలవులు కాబట్టి వస్తాడు. అట్లా కాకుండా నిజంగా అర్జెంటుగా పోవాల్సి వచ్చింది, ఇక పోకపోతే బాగుండదంటే అతనికి థాట్ ఎప్పుడు ఉండేది, మండే రోజు 2,000 వైర్ అయ్యాల. అంటే అతను ఆల్వేస్ ఒక రోజుని 2,000తో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అందుకని అతను భోజనం చేసిన, ఇప్పుడు ఎక్కడన్నా టీ తాగాలనుకో ఆల్రెడీ 2,000 పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకో 50 రూపాయలు వాయి. ఈ థాట్ అసలు అతని లైఫ్ని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. హీ బికేమ్ జస్ట్ ఏ స్టూపిడ్ క్యాలిక్యులేటర్. దాదాపు అందరు క్యాలిక్యులేటర్స్ అయిపోయారు. ఇదర్ టైంని డబ్బుతో కొలుస్తారు, లేకపోతే టైంని ఇంకేదెంతనో కొలుస్తారు, సక్సెస్తో కొలుస్తారు. అట్లా కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జిస్టెన్షియల్గా ఏమీ చేయకుండా ఉండడమే నీ పర్పస్. ఫిజికల్గాను ఏమి చేయట్లేదు, సైకలాజికల్గాను ఏమి చేయట్లేదు. ఇది చాలా గొప్ప విషయాలు నీకు నేర్పిస్తుంది. చేయడం వల్ల తెలిసే విషయాల కంటే నువ్వు ఏమీ చేయకుండా కాసేపు ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి అనేది నా అబ్జర్వేషన్. ఊరికే ఉండగలగాలి. రెండవది, ఏదన్నా జీవితకాలం నేర్చుకునే ఒక అంశాన్ని పెట్టుకోవాలి. దానికి నేను చెప్పినంత ప్రొఫౌండ్గా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు. నేను ఆచరిస్తున్నా కాబట్టి చెప్తున్నా. అదేంటంటే ప్రాపంచిక విషయాలు జోడించకూడదని చెప్పలేదు ఎవరు. అందరు చెప్పారు, ఆట నేర్చుకో, బొమ్మలు నేర్చుకో, పాటలు నేర్చుకో, డ్యాన్స్ నేర్చుకో అని రకరకాలుగా చెప్పారు. కానీ అది రాంగ్ స్టేట్మెంట్. మళ్ళీ నేర్చుకుంటే మళ్ళీ దాంట్లో కూడా అందరికంటే బాగా చేయాలని, అందరికంటే బాగా పాడాలని,
ఇప్పటికి 5 ఏళ్ళ నేర్చుకోబట్టి దాన్ని ప్రొఫెషన్గా మార్చుకోవాలి, అది మళ్ళీ దాన్ని నువ్వు కరెక్ట్ చేస్తావు. మనం పవిత్రం అంటాం కదా, ఆ దేవుడు పవిత్రమైనది అంటే అర్థం తెలుసా? ప్రాపంచిక విషయాలు అంటుకోనిది అని. ఇప్పుడు ఈ మామూలు పెన్నుని పవిత్రంగా చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దీన్ని మనిషికి దూరంగా పెట్టాలి. తర్వాత దీని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా ప్రాపంచిక విషయాలు మోసుకొని రావద్దు. అట్లా 1 సంవత్సరం ఉంటే ఇది పవిత్రమైపోతుంది. సో శివలింగము కానీ ఆ వెంకన్న స్వామి కానీ పవిత్రంగా ఉండటానికి కారణం వాటి పవిత్రత కాదు, వాటిని పవిత్రంగా ఉంచడానికి మనం కొన్ని ఎలిమినేట్ చేశామని అర్థం. అంటే మనం స్నానం చేయకుండా వెళ్ళము, అందుకే దాని పవిత్రత కాపాడబడ్డది. దాని దగ్గర దుర్భాషలాడము, దాని సమక్షంలో వ్యాపారం మాట్లాడము, దాని సమక్షంలో శృంగార భావన లేదు, దాని సమక్షంలో నెగిటివిటీ లేదు, పాజిటివిటీ లేదు, దాని సమక్షంలో డిస్ట్రాక్షన్ లేదు, దాని సమక్షంలో లక్ష్యాలు లేవు, ఉద్దేశాలు లేవు, దాని సమక్షంలో పాలిటిక్స్ లేవు, దాని సమక్షంలో ఏమీ లేదు. అందుకే అది పవిత్రంగా ఉంది. ఇప్పుడు ఏమి చేయకుండా కూర్చోడం అంటే మొట్టమొదటిసారి అంతా పవిత్రత నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. వెరీ ప్రొఫౌండ్. రెండోది నేర్చుకో. మరి ఊరికే కూర్చోడం కాకుండా ఏదైనా ఒకటి నేర్చుకో. ఇక జీవితకాలం నేర్చుకుంటా దానికి ఒకటే, ప్రాపంచిక విషయాలు జోడించకూడదు. అది వెంటనే పవిత్ర కార్యంగా మారిపోతుంది. అంటే డబ్బు కోసం నేర్చుకోకు, పేరు ప్రఖ్యాతుల కోసం నేర్చుకోకు, కీర్తి కోసం నేర్చుకోకు, గుర్తింపు కోసం నేర్చుకోకు, తృప్తి కోసం నేర్చుకోకు, ఆనందం కోసము నేర్చుకోకు, సంతోషం కోసం నేర్చుకోకు. జస్ట్ నేర్చుకో. నాకు తృప్తి వస్తుంది అనకు. తృప్తి వస్తే రాదే, లేకపోతే లేదు. ఐఎమ్ లర్నింగ్ ఎవ్రీడే. బాత్ ఖతం హోగా. ఎవ్రీడే చేస్తాను. ఎప్పుడు ఖాళీ సమయం ఉన్నా అర్ధగంట, 45 నిమిషాలు, గంట ఈ పని చేస్తాను. ఇది నా జీవితకాలం చేస్తున్నాను అని చెప్పాలి. ఇది వెంటనే ప్రాపంచిక విషయాలు అంటించకుండా చేయడంతో అది పవిత్ర కార్యం మారుతుంది. రాను రాను నువ్వు ప్రాపంచిక వ్యవహారాలు తగ్గుతూ దీని సమయాన్ని పెంచుతూ రావాలి. ఇప్పుడు 8 hours జాబ్ చేస్తూ 1/2 hour ఆర్ట్ ఎగ్జాంపుల్. భవిష్యత్తులో దీనికి డబ్బు వస్తే వస్తుంది, తీసుకో. కానీ డబ్బు కోసం నువ్వు చేయట్లేదు. అదే తేడా. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నాను, డబ్బు కోసం రాయనే లేదు. అది నేను నా జీవితంలో డబ్బు కోసం రాయను. కానీ దాని ద్వారా డబ్బు వస్తే తీసుకుంటాను అంతే. డబ్బు రాకపోతే అక్కర్లేదు, నేను మళ్ళీ పుస్తకాలు రాస్తూనే ఉంటాను. సరే, నా దగ్గర ముద్రించే డబ్బులు లేవనుకో, పుస్తకం అయితే రాస్తాను. ముద్రిస్తే ముద్రిస్తాను, లేకపోతే లేదు, తర్వాత సంగతి. పుస్తకం రాయడానికి ముద్రించడానికి ఏమి సంబంధం? అట్లీస్ట్ నేనైతే రాశాను, నేను చదివాను, నేను అనుభూతి చెందాను, అక్కడితో అయిపోయింది కదా. సరే, ముద్రించే అవకాశం లేకపోతే దాన్ని PDF చేసి పంచుతాను. టెక్నాలజీ ఉందిగా. అందుకని ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఒక 1000 పుస్తకాలు చదివితే అర్థం కాని విషయాలు ఇవి ఇలా ఆచరించగా చాలా తెలుస్తాయి. తర్వాత మస్ట్ అండ్ షుడ్గా చేయవలసింది ఏమిటి అంటే ఏకాంతాన్ని అనుభవించాలి ప్రతిరోజు. దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. సరే, నెలంతా చేయలేకపోయినా నెలలో 10 రోజులు ఎవరికి చెప్పకు. రాత్రి 10 అవ్వగానే నోరు బంద్ చేయి. పొద్దున్న 10 వరకు నోరు ఓపెన్ చేయి. డోంట్ స్పీక్, ఓన్లీ లిజన్. అంతే నువ్వు చేయవలసింది. చెప్పొద్దు, నేను 10 అయితేనే మానేస్తున్నా అనొద్దు. ఎవరికి చెప్పకు. 10 అవ్వగానే అన్ని పనులు చేయి. చదువుకో, రాసుకో, విను, తిను, నీ ఇష్టం. శృంగారం కూడా చేయి, బట్ నో టాకింగ్. ఎవరన్నా మరీ ప్రెస్ చేస్తే ఒక పేపర్ మీద రాసి డైలీ 12 hours మాట్లాడతాను, 12 hours మాట్లాడను. 10 to 10 I don't speak, 10 to 10 I speak. మరి 10 to 10 వింటాను, అన్నీ చేస్తాను, జస్ట్ నాట్ స్పీకింగ్ అనమాట. అసలు ఈ 12 hours గ్యాప్ ఉందా, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. మొట్టమొదటిసారి లిజనింగ్లో ఉన్న ప్రొఫౌండిటీ తెలుస్తుంది. చాలామంది వింటారు, వినరు. కొంచెం కొంచెం వింటారు, స్పందిస్తారు. కొంచెం వింటారు, స్పందిస్తారు. ఫస్ట్ టైం యు ఆర్ నాట్ రెస్పాండింగ్, యు ఆర్ ఓన్లీ లిజనింగ్. నువ్వు ఇట్లా ఊహించుకో, డెత్ బెడ్ మీద ఉన్నావు, నేను నోరు పడిపోయింది. అప్పుడు పక్కన ఉన్నవాడు ఎవడో బక్వాస్ మాడుతున్నాడు, వింటున్నాను, అసలు ప్రొఫౌండ్గా వింటున్నావు, బట్ యూ హ్యావ్ నథింగ్ టు సే. చిన్న చిన్న ప్రయోగాలు ఎవ్వడు ఏ యూనివర్సిటీలో చెప్పరు, ఎవ్వడు ఏ పేరెంట్స్ చెప్పరు. అప్పుడప్పుడు కొందరు చెప్తారు, ఆహా గ్రేట్ ఫిలాసఫీ అంటారు. ఇది ఫిలాసఫీ కాదు, పాడు కాదు, జీవన విధానం, ఎవరైనా చేయొచ్చు.
బిజినెస్ చేయలేరు కానీ 10 గంటలు 12 గంటలు మాట్లాడకుండా ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ పాటిస్తాను నేను ఎవ్రీడే. కాకపోతే ఒకవేళ అవసరమైతే తక్కువ మాట్లాడతాను. ఒకవేళ 10 తర్వాత మాట్లాడవలసి వస్తే చాలా క్లుప్తంగా ఓకే అట్లా మాట్లాడతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి. మళ్ళీ వెంటనే నిశ్శబ్దంలోకి వచ్చేస్తాను. సో నేను చాలా బాగా రాస్తాను, వింటాను, చదువుతాను చక్కగా, బట్ ఐ డోంట్ స్పీక్. ఇది ఒక ప్రయోగం చేయొచ్చు. ఇంకొక చాలా ప్రయోగాలు ఉన్నాయి వ్యక్తిగతంగా చేయవలసినవి. ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రయోగాలు ఉన్నాయి. అట్లీస్ట్ జీవితంలో 1 సంవత్సరం పాటు 7 అయితేనే లైట్లు బంద్ చేసేయాలి, చీకట్లో ఉండాలన్నమాట. రాను రాను యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ సో క్లియర్లీ. నీ యొక్క పర్సెప్షన్ మారుతుంది లైఫ్ పట్ల. ఇది చేయకుండా తెలియదు, చీకటి ఉంటే ఏమైతే అనుకోవచ్చు, ఉంటే తెలుస్తుంది. మాట్లాడకు, చీకట్లో ఉండు. తర్వాత పొద్దున్న పక్షులు లేచినప్పుడు లేవాలి, 7 గంటలకు పడుకోవాలి. నేను తప్పకుండా వెరీ సూన్ అనుకుంటున్నా, కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నా కొన్ని, కానీ తప్పకుండా చేస్తాను. బై 7:30, 8 బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నిద్రపోవాలంతే. ఎర్లీ మార్నింగ్ 2-2:30కి లేవాలి. ఇంకా ఆ 3 o'clock నుంచి పొద్దున 10 వరకు నీ వర్కింగ్ టైం యాక్చువల్లీ. నువ్వు పెయింటింగ్ వేస్తావా, రాస్తావా, ఎగురుతావా, యోగా చేస్తావా, దుంకుతావా, ఈ పూర్తి ఏకాంతంలో వర్క్ చేయి. ఇంకా డిస్టర్బే లేదు. ఇంకా 10 నుంచి ఇంకే పని చేయకు. యూట్యూబ్ చేసుకో, సినిమాలు చూసుకో, పాడుకో, ఆడుకో, అలర్జీ. మళ్ళీ సాయంత్రం 6:30 అయిందా భోజనం చేసి 2 hours అయి పడుకో. చీకట్లో ఉండు. అవాయిడ్ లైట్ కంప్లీట్లీ. ఎవరైతే కళ్ళకి డార్క్ పట్టి వేసుకో. చేస్తే తప్ప తెలియదు. ఇది నేను కొంత కాలం చేశాను. ఫుల్లెస్ట్గా చేసే అవకాశం నాకు లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను సంసారంలో ఉన్నా అందుకని. కానీ నాకు చేసే సమయం ఉంది ఇప్పుడు. అనుకుంటే నేను చేయగలను, ఈరోజే చేయగలను. నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు, నేను అబ్సల్యూట్ ఫ్రీడమ్లో ఉన్నాను. నాకు ఏ బంధాలు లేవు, ఏ కమిట్మెంట్స్ లేవు, ఏ తరమే ఆలోచనలు లేవు, నాకు ఏ జీవిత లక్ష్యాలు లేవు, నాకు ఏ ఒత్తిళ్ళు లేవు, ఏమీ లేవు. క్లియర్ ఉంది నా లైఫ్. అది నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి అట్లా ఇది ఒక ప్రయోగం చేయొచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ చిన్న ప్రయోగాలు చేయదగ్గది ఏంటి అంటే, ఒక గొప్ప పరివర్తన రావడానికి ఏదైనా ఒక పుస్తకం ఎప్పుడు చదివినా ఒక 10 pages చదవాలి. అది రూల్ పెట్టుకోవాలి. కానీ ఒకటే కండిషన్, చదవాలి కానీ అర్థం చేసుకోవద్దు. దాన్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఊరికే చదవాలి. రీడ్ అంటే స్ట్రెస్సే ఉండొద్దు అసలు. రీడ్ అండ్ రీడ్ అండ్ రీడ్ అగైన్ అండ్ అగైన్. ఆ పుస్తకం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి. మధ్య నుంచి ఓపెన్ చేసి చదువు. ఒక పారాగ్రాఫ్ చదివి 10 నిమిషాలు ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. తర్వాత ఎవరికైనా చెప్తే ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని నువ్వు కొత్తగా చెప్పు, ఇంకా సింప్లిఫై చేసి చెప్పు. మళ్ళీ ఆ పుస్తకం దగ్గరికి ఇవ్వు, మళ్ళీ చదువు. ఓ సంవత్సరం చాలా పుస్తకాలు చదువుతూ ఉండు, బట్ ఈ పుస్తకం రోజు చదువు. రిపీట్. చూజ్ 1 book. అట్లా చెప్పాలంటే ఒక 10 పుస్తకాలు నేను చెప్తా. అంటే దే ఆర్ నాట్ ఆర్డినరీ బుక్స్. అంటే దాంట్లో బలం ఉంటుంది, రసం ఉంటుంది. అట్లా ఇది ఆత్మదర్శనం చదవచ్చు అందులో 100%. అంటే ఆత్మదర్శనం నేను నా చేతితో రాశాను కానీ నాది కాదు అది. అట్లా దాని కంటెంట్ నాది కాదు, అది ఎగ్జిస్టెన్స్. అది అప్రయత్నంగా అన్నీ అప్రయత్నంగా రాసినా అది పూర్తి అప్రయత్నం. అది దాంట్లో అసలు ఈగో కానీ ఏముండదు, ప్యూర్. అందులో కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి. మీది కాదు అంటే ఎగ్జిస్టెన్స్ అట్లా పనిచేస్తుంది. ఇప్పుడు నీ శ్వాస నీది కాదుగా, అయినా నువ్వే పిలుస్తున్నావు కదా. అట్లా నేనే రాశాను, బట్ అది ఆలోచించి తర్కించి రాసింది కాదు. రెండోది పుస్తకం పూర్తయిన తర్వాతనే చదివాను నేను, ప్రింట్ అయిన తర్వాత. అంటే ఆ పుస్తకం మొదలుపెట్టింది నేను ఆల్రెడీ నా లైఫ్ స్పాంటేనిటీని 99% నేను పూర్తి స్పాంటేనియస్లో ఉంటాను. ఈ క్షణంలో ఉంటుంది నా లైఫ్. అది ఆ రాసిన 13 రోజులు రాసింది, 13 days అంతే. ఆ 13 days కంప్లీట్ వర్తమానంలో జీవించాను ఉంది. ఇంకా అంటే నా గదిలో నుంచి నేను ఎక్కడ బయటికి వెళ్ళలేదు, నేను ఉన్న చోటే ఉన్నాను. రాశాను పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు హాయిగా. అసలు నాకు ఎందుకు రాస్తున్నావు అని అడిగితే తెలియదు నాకు. జస్ట్ వర్షం వస్తుంది, ఎందుకు వస్తుందంటే తెలియదు, వర్షం పడుతుంది అంతే. మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పంటల కోసం కాదు, పంటల కోసం వర్షం పడ్డది, పంటలు పండించుకుంటే పండించుకోలేకపోతే లేదు.
అట్లా ధార అది. దాన్ని ఇంగ్లీష్లో ఇట్ డాన్స్ అపాన్ అంటారు అనమాట. అది పడింది అట్లా. కర్త లేదు అది. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది నేను ఈ భూమి ఉన్నంత వరకు, తెలుగు పుస్తకాలు ఉన్నంత వరకు ఈ పుస్తకం ఉంటుంది భూమి మీద. ఎక్కడో చోట ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడతారు. నా మిగతా పుస్తకాలు వేరు. మళ్ళీ నేను రాసే పుస్తకాల్లో అట్లా చర్చించబడే పుస్తకం నా ఆటోబయోగ్రఫీ. అది కూడా అట్లా చర్చించబడే అవకాశం ఉన్నది. ఇంకా రాలేదు, అది వస్తుంది. తర్వాత తావో తే చింగ్ అన్న బుక్ ఉంటుంది నేను రాస్తున్నది. అది కూడా చర్చలోకి వస్తుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ ప్రొఫౌండ్ ఇన్ ఇట్స్ నేచర్. అర్థమవుతుందన్న గ్యారెంటీ నాకు లేదు, కానీ తగులుతుంది, హిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను ఒక 200 పదాలతో బుక్ రాస్తున్నా. ప్రతి పేజీలో ఒకటే పదం ఉంటుంది అంతే. ఒక పదం ఉంటే దానికన్నా చిన్న వాక్యం ఉంటుంది. ఉదాహరణకు ఆనందం, ఉన్నది అనుభవించినప్పుడు, అంతే, అయిపోయింది ఆ పేజ్. దాని చుట్టూ నాకు నచ్చిన బొమ్మలు వేస్తా. పుస్తకం నిండా బొమ్మలు ఉంటాయి, మధ్యలో ఒక్క లైన్ ఉంటుంది అంతే. అంటే ఒక్కొక్క పేజ్లో ఒక ఎక్స్పీరియన్స్ కాదు, ఎక్స్పీరియన్స్ ఏముంది అందులో? ఆనందం అంటే ఆ ఒక్క లైనే దాని అర్థం. అనేది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ కాదు అది. ఎక్స్పీరియన్స్ అనేది మనం జనరల్గా వాడుతున్నాం, కానీ జనరల్ టర్మ్స్లో అనుకో. ఆనందం అనేది స్టేట్, నాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఆనందంగా లేనివాడికి ఆనందం ఒక ఎక్స్పీరియన్స్. ఆనందంగా ఉన్నవాడికి ఇప్పుడు ఆరోగ్యం ఒక ఎక్స్పీరియన్స్ కాదు, అదొక స్టేట్. అట్లా. బ్యాగ్ నీదేనా? ఓకే. కహీ దునియా సే దూర్. సో అందుకని ఉద్యోగము, ఇల్లు, సంసారము కాకుండా బియాండ్ ఏది ఉందంటే ఆ బియాండ్కి నీవే దారినియాలి. అదర్వైజ్ బియాండ్ ఏమీ లేదు, మొత్తం దాంతో నింపుకుంటారు. ఇది ఎట్లుంటుందంటే ఇంటి నిండా వస్తువులు ఉంటాయి కదా, నువ్వే ఒక పెయింటింగ్కి స్పేస్ ఏర్పాటు చేయాలి ఇంట్లో. బాలకని నిండంతా చెత్త ఉంది, ఒక చిన్న మూల జరిపి పూల మొక్క నువ్వే పెట్టాలి. అట్లా మెల్లమెల్లగా చెత్త తగ్గిస్తూ పూలు పెంచుతురా, ఇంట్లో చెత్త పడేస్తూ పెయింటింగ్స్ పెంచుతురా. అట్లా అది నువ్వే చేయాలి. వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ నుంచి, అండర్స్టాండింగ్ నుంచి ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో మన లైఫ్ ప్రపంచంతో నిండిపోయింది. మనమే ప్రకృతికి దారినివ్వాలి, మనమే సృజనకు దారినివ్వాలి, మనమే ప్రశాంతతకి, ఏకాంతకి కొంత దారిని ఏర్పాటు చేయాలి. ఒకసారి దారి ఏర్పాటు చేస్తే అదే ఒక గురువుగా మారి రోజు టచ్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు దానికి ప్రాపంచిక అంశాలు జోడించకూడదు. అదొక్కటే పవిత్రంగా ఉంచుతుంది, ఆధ్యాత్మిక అనుభవం ఇస్తుంది అది. అట్లా కొందరు చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏమి ఇయ్యదు అనుకుంటారు, అది ఇచ్చినంత ఏది ఇయ్యదు అని తెలుస్తుంది. అలాగే నువ్వు ఇస్తారని చేయొద్దు, చేయాలంతే. ప్యూరిటీ అంటే అది. ప్యూరిటీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ఫేమ్, నాట్ ఫర్ నేమ్, నాట్ ఫర్ రికగ్నిషన్. మరి చేస్తున్నది ఎవరు? ఎందుకంటే ఎవరేం చేసినా వీటి కోసమే చేస్తున్నారు కదా. మరి అవేవి లేకుండా చేస్తుంది ఎవరు? అస్తిత్వమే, ప్రకృతే చేస్తుంది, దేవుడు చేస్తున్నాడు, ఒక అనామకుడు జ్ఞాని చేస్తున్నాడు అని తెలుస్తుంది. వెరీ ప్రొఫౌండ్. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు.